హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మిస్ అమ్మ 7వ భాగాన్ని వినేద్దాం. వాట్ యు మీన్ జెన్నీ అని అడిగాడు విక్రమ్ చిరాగ్గా. డోంట్ యాక్ట్ స్మార్ట్ విక్రమ్. తన్ని 2 ఏళ్ళ నుండి నీ కంట్రోల్లోనే పెట్టుకున్నానన్నావు. ఎక్కడ నీ కంట్రోల్? అర్జున్ కానీ తన లవ్ని యాక్సెప్ట్ చేస్తే ఇంకేమైనా ఉందా? నడి రోడ్డున పడుతుంది మన బతుకు అని కోపంగా చెప్పింది జెన్నీ. తను కాకపోతే వేరే సింగర్స్, అంతేగాని లోకంలో మనుషులే లేనట్టు మాట్లాడకు అన్నాడు విక్రమ్. అవునా, మరి లాస్ట్ 15 రోజులుగా ఎందుకు బ్యాండ్ని మెయింటైన్ చేయలేకపోతున్నావు? మళ్ళీ తనే కావాలని ఎందుకు వెళ్ళావు? సింగర్స్ ఉంటారు, ఇన్ఫ్యాక్ట్ తనకంటే బాగా పాడే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇక్కడ మనుషులకి తను నచ్చింది విక్రమ్. వాళ్ళు తన నుండే వినాలి అనుకుంటున్నారు అంది కోపంగా. సో ఇప్పుడు నన్ను వెళ్ళి కాళ్ళు పట్టుకొని పిలవమంటావా అని కోపంగా అడిగాడు విక్రమ్. అలా అని నేను అనలేదు, కానీ ఇలా వదిలేస్తే నీకే నష్టం, రోడ్డున పడతావు అని ముందే హెచ్చరిస్తున్నాను అంది జెన్నీ. హలో మిస్టర్ అని విక్రమ్ పిలవగానే అటు చూశారు ఇద్దరు. ఐ ఆమ్ పీటర్, ఇండిపెండెంట్ మ్యూజిక్ ప్రొడ్యూసర్ అన్నాడు షేక్ హ్యాండ్ ఇస్తూ. హాయ్ సార్ అంటూ విక్రమ్ కూడా షేక్ హ్యాండ్ ఇచ్చాడు. కెన్ వీ హ్యావ్ సమ్ డ్రింక్ టుగెదర్ అంటూ కూర్చున్నాడు చైర్లో. ఎస్ అన్నారు విక్రమ్ జెన్నీ. ముగ్గురికి డ్రింక్స్ ఆర్డర్ చేసి తన ఫోన్ తీసి అభి పాడుతున్న వీడియో ఒకటి చూపించాడు వాళ్ళకి. తెలుసా మీకు ఆ అమ్మాయి అని అడిగాడు పీటర్. హా, మా బ్యాండ్ సింగర్ తను అన్నాడు విక్రమ్. కమింగ్ స్ట్రైట్ టు పాయింట్, ఆ అమ్మాయి నాకు చాలా నచ్చింది. ఐ వాంట్ టు స్పెండ్ అ నైట్ విత్ హర్ అన్నాడు పీటర్. వాట్ డిస్కస్టింగ్ అన్నాడు విక్రమ్ చిరాగ్గా. ఊరికే ఏం కాదు, మీకు 3 ఇండిపెండెంట్ మ్యూజిక్ ఆల్బమ్ ప్రొడ్యూస్ చేస్తాను అన్నాడు పీటర్. వాట్, 3 మ్యూజిక్ ఆల్బమ్సా అని షాక్ అయింది జెన్నీ. ముందు బాండ్ రాసుకున్నాకే పంపించండి, మీకు అంత నమ్మకం లేకపోతే అన్నాడు పీటర్. జెన్నీ స్టాప్ ఇట్, ఏంటిది అన్నాడు విక్రమ్ కోపంగా. ఏంటి నీ ప్రాబ్లం విక్రమ్ అంది జెన్నీ. అభి ఇలాంటి వాటికి ఒప్పుకోదు అన్నాడు విక్రమ్. అవునా, అందుకేనా రోడ్డు మీద ఎవడికో ముద్దు పెట్టింది అంది జెన్నీ వెటకారంగా. తను వాణ్ణి లవ్ చేస్తుందన్నావు కదా జెన్నీ అన్నాడు విక్రమ్ అసహనంగా. నీ లైఫ్ నువ్వు సెట్ చేసుకోకుండా తన గురించి నీకెందుకు విక్రమ్? 3 మ్యూజిక్ ఆల్బమ్స్, అసలు ఇంత పెద్ద డీల్ కుదురుతుందంటే మాటలా అంది జెన్నీ. అయితే అభిని అమ్మేస్తావా అన్నాడు విక్రమ్. అమ్మేయట్లేదు, పెట్టుబడి పెడుతున్నాను అంది జెన్నీ. ఓ షిట్, గాడ్ ప్లీజ్ ఇలాంటివి పెట్టకు జెన్నీ అని కోపంగా చెప్పాడు విక్రమ్. ఈ షీ సంథింగ్ టు యూ విక్రమ్ అని కోపంగా అడిగింది జెన్నీ. తను నా ఫ్రెండ్ చెల్లి జెన్నీ, ఇప్పటికే వాళ్ళ అన్నయ్య ముందు మొహం ఎత్తుకోలేకపోతున్నాను నేను. ఇంకా ఇలాంటివి కూడా చేస్తే మొహం మీద ఉమ్మేస్తాడు అన్నాడు విక్రమ్. వాళ్ళ అన్నయ్య వరకు ఎందుకు వెళ్తుంది అంది జెన్నీ కన్నింగా నవ్వుతూ. ఇలాంటి వాటిలో నన్ను ఇన్వాల్వ్ చేయకు జెన్నీ అని కోపంగా చెప్పి వెళ్ళిపోయాడు విక్రమ్. వెళ్తున్న విక్రమ్ని చూసి చిన్నగా నవ్వుకుంటూ పీటర్తో డీల్ మాట్లాడే పనిలో పడింది జెన్నీ. 5 మ్యూజిక్ ఆల్బమ్స్ ప్రొడ్యూస్ చేశారని మాటిచ్చాడు పీటర్. అభిని ఎప్పుడు పంపించేది ఇన్ఫార్మ్ చేస్తానని అతని ఫోన్ నెంబర్ తీసుకుంది జెన్నీ. పొద్దున్నే లేవగానే ఫోన్ తీసి అర్జున్ నుండి రిప్లై కోసం మాత్రంగా చూస్తుంది అభి. అర్జున్ తనని బ్లాక్ చేశాడని అర్థమవ్వగానే ఏడుపు వచ్చేసింది అభికి. లిఖిత, ఒక్కసారి నీ ఫోన్ ఇవ్వవా అని అడిగింది అభి. లిఖిత ఫోన్ తీసుకుని అర్జున్కి చేసింది. హలో అన్నాడు అర్జున్ నిద్రమత్తులో. నన్ను ఎందుకు బ్లాక్ చేశారు అని అడిగింది కోపంగా. అభి గొంతు వినగానే నిన్న జరిగిందంతా గుర్తుకొచ్చి కాల్ కట్ చేసేసాడు అర్జున్. ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ అనవసరంగా అర్జున్ గారికి నా ఫీలింగ్స్ చెప్పానని బాల్కనీ డోర్ వేసుకుని అక్కడే కూర్చుని ఏడ్చింది అభి. అభి డోర్ తీ అని డోర్ కొట్టింది లిఖిత. కళ్ళు తుడుచుకొని డోర్ తీసింది అభి. ఎర్రగా ఉన్న కళ్ళని గమనిస్తూ ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది లిఖిత ఆశ్చర్యంగా. ఏడవడం లేదు అని లిఖిత ఫోన్ చేతిలో పెట్టేసింది అభి. అర్జున్ ఏమైనా అన్నారా అంది లిఖిత. అని బుర్ర అడ్డంగా ఊపి నేను నీకు చెప్పకుండా ఒక పని చేశాను అంది అభి. ఏమైంది అని అడిగింది లిఖిత. నేను అర్జున్ గారికి ప్రపోజ్ చేశాను అంది. వాట్ అని షాక్ అయింది లిఖిత. నిన్న నైట్ రోడ్డు మీద జరిగిన సీన్ అంతా రీల్ వేసి మరీ చెప్పింది అభి. అది వినగానే ఆశ్చర్యంతో లిఖిత కళ్ళు పెద్దవైపోయి ఏంటి నువ్వు అర్జున్కి కిస్ ఇచ్చి మరీ ప్రపోజ్ చేసావా అని అడిగింది. అందుకే ఆయన నా నెంబర్ని బ్లాక్ చేసి నాతో మాట్లాడడం మానేశారు అంది అభి. అది వినగానే నవ్వొచ్చేసింది లిఖితకి. బలవంతంగా నవ్వుని ఆపుకొని సడన్ షాక్ ఇచ్చేసావేంటి, బయటికి రావాలి కదా అంది లిఖిత. అది వినగానే లిఖితని హ్యాక్ చేసుకుని నేనేం తప్పు చేయలేదు కదా అని అడిగింది అభి బాధగా. అభి తల నిమురుతూ అస్సలు తప్పే చేయలేదు, చాలా మంచి పని చేసావు,
నేనే నీకు అర్జున్ని పెళ్లి చేసుకోమని చెప్దా అనుకున్నాను అంది లిఖిత. కానీ ఆయనకి నేను ఇష్టం లేదనుకుంటాను అంది అభి. హే, అది పక్కన పెట్టు. అసలు నీకు అర్జున్ని లవ్ చేస్తున్నానని ఎప్పుడు తెలిసిందే అని అడిగింది లిఖిత. నిజం చెప్పనా, నాకు మొదటిసారి అర్జున్ గారిని చూసిన దగ్గర నుండే ఆయనతో తెలియని చనువు ఏర్పడింది. మా అమ్మ, అన్నయ్య తర్వాత నేను అర్జున్ గారి దగ్గర మాత్రమే అంత కంఫర్టబుల్గా ఉన్నాను. నేనుగా ఆయన దగ్గర మాత్రమే ఉండగలను. నేను జడ్డీగా మాట్లాడితే ఆయన ఉక్రోషంగా చూస్తారు చూడు, భలే నవ్వొచ్చేది నాకు. కావాలని మళ్ళీ మళ్ళీ అలా మాట్లాడేదాన్ని. ఆయన నా మీద చనువు చూపిస్తే చాలా నచ్చేది నాకు. తెలియని ఇష్టం, గౌరవం ఈ 1 year మా జర్నీలో ఎప్పుడు పుట్టుకొచ్చాయో కూడా నాకు తెలియదు. 24 గంటలు ఆయనతో గొడవ పడుతూనే ఉంటాను, కానీ కోపంలో కూడా ఎప్పుడు నన్ను తక్కువ చేసి మాట్లాడరు. చిన్న పిల్లలాగా చూస్తారు, కానీ చిన్న చూపు చూడరు. అసలు ఎవరితో మాట్లాడరు ఆయన. అలాంటిది నన్ను కంటికి రెప్పలా పగలు రాత్రి కాపాడుకుంటూనే ఉన్నారు. నచ్చేది నాకు అతని ప్రెజెన్స్. ఇవన్నీ నేను ముందెప్పుడూ ఆలోచించలేదు, కానీ ఆ రోజు విక్రమ్ గారి ఇంటి బయట రోడ్డు మీద నన్ను గుండెలకి అతుకున్నారు చూసావా, అప్పుడు అనిపించింది ఇంతకంటే భద్రమైన ప్లేస్ ఇంకోటి ఉంటుందా నాకు అని. అప్పటి నుండి మా ఇద్దరి మధ్య జరిగిన ప్రతి ఇన్సిడెంట్ గుర్తు చేసుకుంటుంటే అర్థమైంది, ఈ సంవత్సరం అంతా ఆయన మాత్రమే ఉన్నారు నా ఆలోచనలో, లైఫ్లో. విక్రమ్ గారితో ప్రేమలో ఉన్నానని భ్రమపడ్డానంతే, కానీ అర్జున్ గారిని నిజంగానే ప్రేమిస్తున్నాను. మనస్ఫూర్తిగా ఆయనే కావాలని కోరుకుంటున్నాను. మా ఇద్దరి పరిచయం ఎయిర్పోర్ట్లో జరిగింది. అప్పటికి ఆయనకి నేను ఎవరో కూడా తెలియదు, కానీ హెల్ప్ చేశారు. ఆ తర్వాత యూనివర్సిటీ దగ్గర కూడా ఆ ప్రాజెక్ట్ అతని డ్రీమ్ అయినా నన్ను ఒంటరిగా వదలలేక వెళ్ళలేదైనా. అప్పుడు అంతగా ఆలోచించలేదు, కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే అనిపిస్తుంది, ఒక ముక్కు మొహం తెలియని అమ్మాయి కోసమే ప్రాజెక్ట్ని వదులుకోవడానికి సిద్ధపడ్డ అర్జున్ గారి వ్యక్తిత్వం ఎంత గొప్పదో. సహాయం అడిగితే నేను అబద్ధం చెప్తున్నానని తెలిసి కూడా నన్నెప్పుడూ ప్రశ్నించలేదు. గట్టిగా ఒక్కటి కొడితే వినేదాన్నేమో, కానీ నా అంతటి నేను తెలుసుకోవాలని ఇన్ని రోజులు ఓపికతో చూస్తూనే ఉన్నారు. మన ఇద్దరితో కాకుండా ఆయన వేరే అమ్మాయితో మాట్లాడడం కూడా నేను ఎప్పుడు చూడలేదు తెలుసా. ఆయనది వేరే లోకం, కానీ నచ్చింది నాకు ఆయన లోకం. అందులో నేనుంటే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. నన్ను ఒక ఫ్రెండ్గా చూసినప్పుడు ఆయన ప్రేమకే పొంగిపోతున్నాను. అదే ఆయన భార్యగా ఆయన మొత్తం ప్రేమే నాకు కావాలనిపిస్తుంది. ఒక్క క్షణం ఆయన మాట్లాడకపోతే ఏదో మిస్ అయిన ఫీలింగ్, దూరం పెడితే తట్టుకోలేని బాధ. ఆయన ఎప్పుడు నాతోనే ఉండాలని స్వార్థం. నువ్వు నన్ను అడిగావు చూసావా, ముట్టుకుంటే ఫీలింగ్స్ వస్తాయా అని. నిజమే, విక్రమ్ గారి చేయి నన్ను తాకిన ప్రతిసారి నేను అస్సలు ఉండలేకపోయేదాన్ని, ఎలాగోలా విడిపించుకునేసేదాన్ని. కానీ నాకు అర్జున్ గారితో అలా కాదు. ఆయన ఎంత దగ్గరికి వచ్చినా సిగ్గు, అలజడి తప్ప చిరాకు నాకెప్పుడు రాలేదు. నిన్న ఆయన్ని ముద్దు పెట్టుకుంటున్నప్పుడు కూడా ఆయన నన్ను జడ్జ్ చేస్తారనే ఆలోచన కూడా రాలేదు నాకు. ఎందుకంటే ఆయన అలాంటి మనిషి కాదు. నా ఫీలింగ్స్ అర్థం చేసుకుంటారు తప్ప నా గురించి తప్పుగా అనుకోరు అంది అభి. అప్పటికే వీళ్ళ మాటలు వింటున్న విక్రమ్ కళ్ళు కోపంతో ఎరిపెక్కితే జెన్నీకి ఆనందంతో మనసు నిండిపోయింది. థ్యాంక్స్ అభి, నా లైఫ్ని ఈజీ చేయడానికి మాత్రమే దేవుడు నేను పుట్టించాడు అనుకుంది జెన్నీ. అభి మాటలు లోపల నుండి విక్రమ్ని దహించి వేస్తుంటే విసురుగా డోర్ నెట్టేసి వెళ్ళిపోయాడు విక్రమ్. అతని వెనకే జెన్నీ కూడా. బాల్కనీలో ఉన్న అభి కాస్త ఆ శబ్దానికి మాటల నుండి బయటకొచ్చి ఎవరో వచ్చినట్టున్నారు అంది లిఖితతో. ఎహే, ఎవరైతే మనకెందుకు, ఇంకేంటి అన్నారు. అర్జున్ గారు అని అడిగింది హ్యాపీగా. ఏమంటారు, నువ్వు నన్ను లవ్ చేయడమేంటి అని 4 అక్షంతలు వేశారు. నేను అంత వెంటనే చెప్పకపోదును, బట్ మాటి మాటికి విక్రమ్ని పెళ్లి చేసుకో అంటే నాకు కోపం వచ్చేసింది, అందుకే చెప్పేశాను అంది అభి. అవునా, నేను ఇంకా అర్జునే నిన్ను లవ్ చేస్తున్నారు అనుకున్నాను తెలుసా అంది లిఖిత. నిజమా అని అడిగింది అభి మెరిసే కళ్ళతో. నిజంగా నిజం, నాకైతే అలానే అనిపించింది అంది లిఖిత. ఆయన నా లవ్ని యాక్సెప్ట్ చేసిన నెక్స్ట్ సెకండ్ నేను మా అన్నయ్యకి ఫోన్ చేసి నా లవ్ మ్యాటర్ చెప్పేసి పెళ్లి చేసుకుంటాను అంది అభి ఆనందంగా. కానీ లైఫ్ తనకి వేరే ప్లాన్స్ చేసిందని అప్పుడు అభికి తెలియదు కదా. అప్పుడే పెళ్లి వరకు వెళ్ళిపోయిన అభిని చూసి చిన్నగా నవ్వుతూ, ముందు ఫస్ట్ ఇయర్ బ్లాక్ క్లియర్ చేయి పాప, అర్జున్ ఏమో స్కాలర్, నువ్వు ఇలా బ్లాక్ లాక్స్ ఉంచుకుంటే బాగోదు అంది లిఖిత అభి బుగ్గలు కిల్లుతూ. నిజమే కదా అని నవ్వి క్లియర్ చేసేస్తాను, అప్పుడు ఎగ్జామ్స్ టైంలో నాకు అస్సలు ఖాళీ టైం లేకుండే కదా, అందుకే చదవలేకపోయాను, ఇప్పుడు ప్రిపేర్డ్గానే ఉన్నాను అంది అభి. టైం ఎక్కువ లేదు కదా, జాగ్రత్త అభి, ఫుల్గా ప్రిపేర్ అయ్యి నీట్గా రాయి, ఫస్ట్ ఇయర్లోనే బాగా స్కోర్ చేయగలం అంది లిఖిత.
నువ్వు ఈ వారం తర్వాత వాషింగ్టన్కి షిఫ్ట్ అయిపోతున్నావు కదా అని అడిగింది అభి బాధగా. హా, నాకు కూడా నిన్ను వదిలి వెళ్ళాలని అస్సలు లేదు బేబీ, బట్ నా జాబ్ అక్కడే వచ్చింది మరి అంది లిఖిత. నేను చదువుకుంటానైతే అని లోపలికి వెళ్ళిపోయింది అభి. అభి లోపలికి వెళ్ళగానే దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇప్పటికైనా అభి కరెక్ట్గా ఆలోచించడం స్టార్ట్ చేసింది. ఇది చాలు నాకు అని హ్యాపీగా అనుకుంది లిఖిత. చూసావు కదా విక్రమ్, నీ చెవులతో నువ్వే విన్నావు కదా, తనకి అర్జున్ మాత్రమే చాలంట, ఇంకేం అక్కర్లేదట. ఇలానే ఉంటే నువ్వు కాలు పట్టుకుని బ్రతిమలాడినా తను పాడడానికి ఒప్పుకోదు అంది జెన్నీ నిష్ఠూరంగా. తన కాళ్ళు చేతులు పట్టుకుని బ్రతిమలాడాల్సిన అవసరం నాకు లేదు. పీటర్కి ఫోన్ చేసి రేపు నైట్ అభిని పంపిస్తానని చెప్పు అన్నాడు విక్రమ్. రేపే? అభిని ఒప్పించడానికి టైం కావాలి కదా అంది జెన్నీ. ఆ మాట వినగానే సీరియస్గా జెన్నీ వైపే చూస్తూ అభి ఒప్పుకుంటుందని నువ్వు అనుకుంటున్నావా అని అడిగాడు కోపంగా. అంటే మరి నువ్వే కదా పంపిస్తానన్నావు, సో అంది జెన్నీ. అభికి తెలిస్తే చస్తే ఒప్పుకోదు, తనకి తెలియకుండానే పంపించాలి అన్నాడు విక్రమ్. హే, నీకేమైనా మతి భ్రమించిందా? అది ఎంత పెద్ద కేసు అవుతుందో తెలుసా నీకు అని అడిగింది జెన్నీ కోపంగా. కేసు వరకు అభి వెళ్ళదు. ఇప్పుడు నా ముందున్న మార్గం ఇదొక్కటే, అభిని అక్కడికి పంపిస్తేనే నా లైఫ్ సెట్ అవుతుంది అన్నాడు విక్రమ్. నీ ఇష్టం మరి అంది జెన్నీ. నాకు నీ నుండి హెల్ప్ కావాలి జెన్నీ అన్నాడు విక్రమ్. తన ప్లాన్ చెప్పి జెన్నీ వైపు చూశాడు విక్రమ్. కొంత రిస్కే కానీ నీది నాది లైఫ్ సెట్ అవుతుంది కాబట్టి ఒప్పుకుంటున్నాను. అంతా పక్కాగా ప్లాన్ చేసుకున్నావు కదా అని అడిగింది జెన్నీ. పక్కా, అసలు మిస్ అయ్యే ఛాన్సే లేదు. ఈ ఒక్క దెబ్బకి నా కెరీరు, పర్సనల్ లైఫ్ అన్నీ సెట్ అయిపోతాయి అన్నాడు విక్రమ్. పర్సనల్ లైఫా అని ఆశ్చర్యంగా అడిగింది జెన్నీ. నేను అభిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు విక్రమ్. అభికి ఫిక్స్ అయిపోయావా అని అడిగింది జెన్నీ. నువ్వు పెళ్ళికి నో అన్నావు కదా, ఓన్లీ లివిన్ అన్నావు కదా. అభిని పెళ్లి చేసుకున్నా సరే జస్ట్ మ్యూజిక్ కోసం మాత్రమే, అండ్ మన రిలేషన్ మెయింటైన్ చేద్దాం అన్నాడు విక్రమ్. దానికి తను ఒప్పుకోవాలి కదా అంది జెన్నీ. తనకి వేరే ఆప్షన్ లేదుగా. ఒప్పుకోకపోతే తనది పీటర్ది వీడియో ఆన్లైన్లో ఉంటుంది. మధ్యతరగతి అమ్మాయి కదా, అంతకంటే ఎక్కువ ఆలోచించదులే అన్నాడు విక్రమ్. కానీ బేబీ, ఒకవేళ వాళ్ళ అన్నయ్యకి చెప్తే అంది జెన్నీ. ఎలా చెప్తుంది బేబీ? ఇప్పటి వరకు తను నన్ను కలిసింది అని కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియదు, ఆధారాలు కూడా లేవు. అంతగా తను చెప్పినా తను ఇలా పీటర్తో హోటల్లో నాకు కనిపించింది, ఎందుకు ఇలా తిరుగుతున్నావు, మీ అన్నయ్యకి నీ మీద ఎంత హోప్స్ ఉన్నాయో తెలుసా అని గట్టిగా నిలదీస్తే నా మీదకి తోసేసిందని చెప్పాడమే అన్నాడు విక్రమ్. నమ్ముతాడా అంది ఆశ్చర్యంగా. నమ్మాలి, అమ్మాయి కదా అన్నాడు విక్రమ్ నవ్వుతూ. ఆ నవ్వులోనే శృతి కలిపింది జెన్నీ. పీటర్కి ఆ తర్వాత రోజు నైట్ అభిని పంపిస్తానని చెప్పి అతను చెప్పిన అడ్రస్ నోట్ చేసుకుంది జెన్నీ. ఆ తర్వాత రోజు మార్నింగ్ లిఖిత కాలేజీకి వెళ్ళే వరకు ఆగి తన కాలేజీకి వెళ్ళగానే అభి హాస్టల్ రూమ్లోకి వెళ్ళింది జెన్నీ. అప్పుడే బుక్స్ తీసి కూర్చున్న అభి జెన్నీని చూడగానే మొహం తిప్పేసింది. హాయ్ అభి అంది జెన్నీ. ఏంటి అని అడిగింది అభి. నీ డబ్బులు అని అభి విక్రమ్కి ఇచ్చిన 5 లక్షలతో పాటు తను ఇన్ని రోజులు పాడినందుకు కొంత అమౌంట్ కలిపి ఇచ్చింది జెన్నీ. ఎందుకు ఇప్పుడు ఇవన్నీ ఇచ్చేస్తున్నారు అని అయోమయంగా అడిగింది అభి. నువ్వు విక్రమ్ని అలా అనుమానించేసరికి తను చాలా ఫీల్ అయ్యాడు. తను నేను మోసం చేస్తున్నాడని నువ్వు అనుకుంటున్నావని తెలిసి చాలా బాధపడ్డాడు. ఈ డబ్బులు నీవి కూడా కాదు అంట కదా, సో నీ డబ్బులు నీకు ఇచ్చేయమని నన్ను పంపించాడు నీ మాటల్లోనే తేనెనంతా కురిపించింది జెన్నీ. ఆ డబ్బులు అర్జున్కి ఇచ్చేయచ్చు అని అనుకుంటూ తనేం ఆ డబ్బులు ఊరికే తీసుకోవడం లేదు, తను పాడినందుకే వాళ్ళు ఇస్తున్న శాలరీ కాబట్టి తీసుకుంది అభి. యాక్చువల్గా వాళ్ళ ప్లాన్ ప్రకారం అభి డబ్బులు తీసుకోకూడదు, బట్ వాళ్ళ అంచనాలు తారుమారు చేస్తూ డబ్బులు తీసుకుని లోపలికెళ్ళి తన బీరువాలో దాచేసింది అభి. అభి అటు వెళ్ళగానే ఏంటిది అన్నట్టు ఎదురుగా ఉన్న రూమ్ కిటికీ నుండి చూస్తున్న విక్రమ్కి సైగ చేసింది జెన్నీ. ఇట్స్ ఓకే, పోతే పోయాయిలే, మన ప్లాన్ సక్సెస్ అయితే వచ్చే అమౌంట్లో ఇది 1/4 వంతు కూడా కాదు అని మెసేజ్ చేశాడు విక్రమ్. అసలు ఆ వీడియోతో పీటర్ గారిని కూడా బ్లాక్మెయిల్ చేసి పడేస్తే ఒక శని వదిలిపోతుంది, వాడు ఇది మన చెప్పు చేతుల్లో ఉంటారు అని మనసులో తిట్టుకుంటూ కూర్చుంది జెన్నీ. బీరువాలో మనీ దాచేసి వచ్చి ఇంకా అక్కడే ఉన్న జెన్నీని చూస్తూ ఇచ్చేశారు కదా, ఇంకా ఇక్కడే ఉన్నారేంటి అని అడిగింది అభి. నువ్వు నేను చెప్పేది పూర్తిగా వినలేదు అభి అంది జెన్నీ. చెప్పండి అంది అభి చేతులు కట్టుకుని సూటిగా జెన్నీ వైపు చూస్తూ. ఇది నీ అగ్రిమెంట్ అని ఒక 2 పేపర్స్ తీసి అభి ముందు పెట్టింది జెన్నీ. నాదా అని పేపర్స్ని తీసుకొని మొత్తం చదివింది. అందులో అగ్రిమెంట్ ప్రకారం మధ్యలో మానేస్తే లీగల్ యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉందని రాసి ఉండడం చూసి విస్తుపోయింది అభి. ఇది నేను అగ్రిమెంట్ చేయలేదు అంది అభి తడబడుతూ. వాట్, జోక్ ఏమైనా చేస్తున్నావా అభి? కింద ఉన్నది నీ సైనేగా అంది జెన్నీ.
కింద తన సైన్ చూడగానే తన కళ్ళని తనే నమ్మలేకపోయింది అభి. ఇది నా సైనే, కానీ నేను పెట్టలేదు అంది అభి. ఎంతసేపు ఆలోచించినా తనేదో అగ్రిమెంట్ సైన్ చేసినట్టు కూడా గుర్తుకు రాలేదు అభికి. అభి మొహంలోని భయం చారికలు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటే, భయపడకు అభి, అది వాడుకొని నిన్ను జైల్లో పెట్టించేంత దుర్మార్గులం కాదు అంది జెన్నీ. అయితే అని అడిగింది అభి. ఏం లేదు, ఈరోజు ఒక వీఐపీది ఈవెంట్ ఉంది. అతను నీ సింగింగ్కి పెద్ద ఫ్యాన్ అట. నువ్వే పాడాలని మరీ మరీ చెప్తే తప్పలేదు అభి. ఆ ఒక్క ఈవెంట్ అయిపోతే నీ బాండ్ చింపేస్తాను. ఈ ఒక్క హెల్ప్ చేయి అభి అని అడిగింది జెన్నీ. తన మాటలు వింటూనే ఆలోచనలో పడింది అభి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.